అందరికి నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఏబి ఛానల్. ఈ వీడియో చూసే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియోలని తొలిసారి చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం నెల్లూరు జిల్లా అటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కొండబిట్రగుంట. ఇది నెల్లూరు జిల్లా నుండి బోగోలు మండలం నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నెల్లూరు నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది. ఈ క్షేత్రాన్ని బిల్లకోట క్షేత్రము అని కూడా అంటారన్నమాట. కొండబిట్రగుంటగా మారింది. ఇది చెన్నై కలకత్తా హైవే, నేషనల్ హైవే 16 అన్నమాట. ఈ నెల్లూరు కావలి మధ్యలో ఉంటుంది, అంటే కావలికి దగ్గరగా ఉంటుంది. మనం ఈ ముఖద్వారం నుంచి మనం క్షేత్రానికి చేరుకోవాలి. ఈ ముఖద్వారం నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విశేషాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అంటే క్షేత్ర మహత్యము, ఆ క్షేత్రం యొక్క పూర్వ వృత్తాంతము, అలాగే ఈ పేరు రావడంలో ఆంతర్యం, అన్ని వివరాలు కూడా మీకు దగ్గర అంటే ఆ విశేషాలన్నీ కూడా దగ్గర చూపిస్తూ మీకు సవివరంగా ప్రూఫ్లతో అన్నట్టు చూపిస్తూ మీకు వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిదాకా చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి స్వామివారి గురించి. చూద్దాం. ఇక్కడ స్వామివారు కొండ మీద ఉంటారన్నమాట. మనం ఈ ఊర్లో రాగానే ఇలా మండపాలతో మనకి స్వాగతం పలుకుతూ ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామాన్ని కొండబిట్రగుంట అంటారు. ఇక్కడి నుంచి మనం లోపలికి ప్రవేశించాలి. చూశారు కదా, లోపలికి రాగానే ఈ యొక్క మరో మండపం, కాళ్ళ మండపం, ఇలా మండపాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది మెట్ల మార్గం ద్వారా మనం స్వామివారిని చేరుకోవచ్చు. అలాగే పక్కనే చిన్న రూట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కార్లు, బైకులు, ఆటోల దాకా కూడా పైకి దాకా వెళ్తాయి. ఈ క్షేత్రం ముందు కొండ కింద బాగున్నట్టు ఈ విశాలమైన ప్రాంతం అనేది స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు విశేషంగా ఇక్కడ అంగళ్ళు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది స్వామివారి అంటే ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణం అన్నమాట. ఇప్పుడు మనం మెట్ల మీదుగా స్వామివారిని దర్శించడానికి వెళ్తాం. అయితే ఈ స్వామివారు గుడికి చేరుకునే ముందు మీకు చెప్పాను, ఈ యొక్క ఆలయ విశిష్టతను తెలియజేస్తాను అని, పూర్వవృత్తాంతం తెలియజేస్తానని చెప్పాను. ముందు అసలు ఈ పేరు రావడానికి గల కారణం ఏంటి దాన్ని తెలుసుకుందాం. అంటే పూర్వకాలంలో మనకు తెలుసు గజేంద్ర మోక్షం అని. అంటే మొసలి ఏనుగు కాలు పట్టుకొని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకు తెలుసు పురాణాల ప్రకారం. ఆ గజేంద్ర మోక్షంలో ఏనుగుని, ఆ గజేంద్రుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు నేరుగా వచ్చి తన సుదర్శన చక్రాన్ని విడిచి ఏనుగు రక్షిస్తాడు. అవునా? ఆ క్రమంలో ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఆయనకు ఒక శబ్దం వినపడింది. అదేంటంటే నారదుల వారు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్నటువంటి నారాయణ మంత్రం వినపడింది. మరి ఈ నారదుల వారు ఇక్కడ ఎందుకు ఉన్నారు అనే దానికి ఇంకో విశేషం ఉంది. ఏంటంటే ఇక్కడ మనం దక్ష యజ్ఞం గురించి చెప్పుకోవాలి. అంటే దక్షుడు యజ్ఞం చేశాడు, ఈ కథ ఒకటి ఉంది కదా. దానికి ముందు ఈ నైమిసారణ్యంలో మహామునులంతా కలిసి, నేను చెప్పాను కదా, బస్సు రూట్ మార్గం, ఈ అది బస్సు అంటున్నాను, రోడ్డు మార్గం, క్షమించాలి, రోడ్డు మార్గం, ఈ ఆటోలు కాలు కూడా కొండ మీదకి వెళ్తాయి అన్నమాట. ఇదే మార్గం. సరే, మనం కథలోకి వచ్చేద్దాం. అంటే దక్షయజ్ఞానికి ముందు ఈ మునులంతా నైమిసారణ్యంలో ఒక యజ్ఞం తెలిపించారన్నమాట. ఆ యజ్ఞఫలం శివుడికి వాళ్ళని ఉద్దేశంతో ఆయన రావడం ఆలస్యం కావడంతో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ దక్షుడి అంటే శివుడికి పిల్లనిచ్చినటువంటి, అంటే అప్పుడు పార్వతీమాత సతీ దేవి నామంతో ఉంటుంది. ఆయన అల్లుడే కదా, ఆయన రాకపోతే నేను వచ్చాను కదా అని దక్షుడు అంటూ ఉంటే, నారదుల వారు పక్కన చేరి స్వామివారిని రానియండి, యజ్ఞఫలానికి వస్తామన్నారు కదా, తొందరపడద్దు అని పలకడంతో ఆ నారదుల వారిని మీద కోపంతో ఈ దక్షుడు శపిస్తాడంట. దాంతో ఆయన ఈ నారదుల వారు భయకంపితులయ్యి ఈ క్షేత్రానికి వచ్చి
మీకు తర్వాత చూపిస్తాను. బిలం ఒక చిన్న గుహ. ఆ గుహలో కూర్చొని తపస్సు చేశాడంట. ఎవరి గురించి? ఈ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు దాన్ని చెప్పిన కదా, ఏదైతే నారాయణ మంత్రం చేస్తున్నాడో అది విని స్వామివారు ఈయన ఇక్కడికి వచ్చి ఆ తపస్సుని మెచ్చి ఆ ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క శాపవిమోచన కలిగించాడంట. అయితే నారదుడు ఆ సమయంలో ఆయనని ఇది ఆ భగవంతుని ఆ పరమ విష్ణువుని ఒక కోరిక కోరాడు. ఏంటంటే ఇక్కడే వెలిసి భక్తుల్ని కోరికలు తీరుస్తూ ఎలవమని కొలువై ఉండమని కోరాడంట. ఇది పురాణ కథం. అలా భక్త పరాధుడైనటువంటి భగవంతుడు పద్మావతి సమేతుడే ఇక్కడే వెలుస్తున్నాడు. ఇంకో విషయం చెప్పాలని మీకు, ఇంకో గమ్మత్తైన విషయం, తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా ఆయన నిలవడానికి ముందుగానే కొద్ది కాలం ఇక్కడ ఈ తలదాచుకున్నాడని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది. అంటే ఒక పురాణ విషయం ఉందన్నమాట. అంటే తిరుమలలో భగవంతుడిగా వేడుకొండవాడుగా నిలవడానికి ముందే ఈ క్షేత్రంలో ఈయన నిలవడం జరిగింది. ఇందా చెప్పాను. అంటే ఈయన ఇక్కడ నిలవడానికి కారణం ఏంటంటే ఆ నారదుల వారి యొక్క కోరిక మేరకు నిలిచారు. ఇది మనం స్థల పురాణం గురించి చూస్తున్నటువంటి అక్కడ దేవాలయ గోడల మీద రాస్తున్నారన్నమాట. ఇంకోటి బెలకోట క్షేత్రం పేరు ఎలా వచ్చింది? ఆ నారదుల వారు ఏదైతే కొండ గుహలో చిన్న గుహలో ఉన్నారో బిలం, ఆ గుహని బిలం అంటారు. ఆడు తపస్సు చేశాడు కాబట్టి నా కూటం అంటే కొండ బిలములో తపస్సు చేశాడు కాబట్టి దీన్ని బిలకూటము. స్వామివారు వెలిసారు కాబట్టి పుణ్యక్షేత్రం కాబట్టి బిలకూట క్షేత్రము అని పేరు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాము. ఆలయ విశేషాలు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందున్నటువంటి ఈ 4 పాలు మండపం ముందు ఈ స్వామివారి రామావతారంలో నమ్మిన పొందినటువంటి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వెలుస్తున్నారండి. మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం ప్రధాన గోపురం. ఇప్పుడు చూడండి, జై శ్రీరామ అంటూ పైన ఉన్నటువంటి బోర్డు కింద చిన్న గుడి. అంటే స్వామివారి యొక్క గుడికి పడమర వైపు, అంటే స్వామివారు తూర్పు అభిముఖంగా ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి ఎదురుగా పశ్చిమ అభిముఖంగా గుడికి ఎదురుగా ఉంటారన్నమాట హనుమంతుల వారు. చూసారా, ఇది విశిష్టత. ఇది మీకు అంటే నేను గుడికి లోపలికి పోకూడదు కాబట్టి, అంటే మనకి స్వామివారు గర్భంలో కూడా ఉన్నటువంటి స్వామివారి నేరుగా చూపించే అవకాశం లేదు కాబట్టి మీకు అలాగ చిత్రాన్ని చూపిస్తున్నాను. చూడండి, తర్వాత మిగతా విశేషాలకి వెళ్దాం. ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు, ప్రత్యేక పూజలే కాకుండా ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం దశమి నుండి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించుంటారు, అవి పందిళ్ళే అవి. ఈ బ్రహ్మోత్సవాలకి మన రాష్ట్రం నలుమూల నుంచి, చెప్పాలంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇప్పుడు మనం మరో విశేషం తెలుసుకుందాం. అంటే మీకు చెప్పాను, ఇది నారదుల వారు ఇక్కడ కూర్చొని తపస్సు చేశాడు. స్వామివారిని ఇక్కడే వేంచేసి భక్తుల్ని కాపాడుతూ ఉండమని చెప్పినట్టుగా మనం ఇందాక తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయానికి దక్షిణ ద్వారం అన్నమాట. ఈ ద్వారం ద్వారా వెళ్తే మనం ఆ నారదుల వారు తపస్సు చేసినటువంటి ఆ బిలాన్ని, ఇది ఆ కొండ గుహ ఏదైతే ఉందో దాన్ని మనం చూడవచ్చు. నేరుగా మనం చూడవచ్చు అన్నమాట. దాన్ని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ పోవడానికి ఇలా మెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం, పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న మండపంకి ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ముందు బెలం చూద్దాం. ఈ మండపానికి పక్కనే ఉంటుంది. మనం ముందు బెలం చూసినాక ఈ మండపం గురించి మాట్లాడుకుందాము. అంటే నారదుల వారు తపస్సు చేసినటువంటి బెలం, ఈ బెలం నుండి ఆయన తపస్సు చేశాడు కాబట్టి
ఈ ప్రాంతానికి బిలకూట క్షేత్రం అని, అది క్రమంగా బిట్రగుంటగా రూపాంతరం చెంది కొండ బిట్రగుంటగా పిలువబడుతూ ఉంది ఈరోజు. మరి ఈ మండపం గురించి మాట్లాడుకుంటాం. మండపంలో కనిపించినటువంటి ఈ అమ్మవారు పేరు గౌరమాంబ. ఇవి ఏంటంటే చోళరాజులు, అంటే ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి కావలి, ఇందా చెప్పాను కదా, ఆ కావలి మండలం ప్రస్తుత మండలం, కానీ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు కుగ్రామం చెప్పాలంటే గౌరవరం. ఆ గౌరవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న కాలంలో సుదర్శన రాజు, ఆయన యొక్క కుమార్తె ఈ గౌరవాంబ. ఈమె ఈ వెంకటేశ్వర స్వామి గారికి మహా భక్తురాలన్నమాట. ఈమె నిత్యం వచ్చి ఇక్కడ స్వామివారిని ఆవు పాలతో అభిషేకించేదంట. అభిషేకిస్తూ అందులో పక్కనే ఉన్నటువంటి సంతాన గోపాలస్వామి, వేణుగోపాలస్వామి, సంతాన వేణుగోపాలస్వామి మీకు చూపిస్తాను. తర్వాత ఆయనకి అభిషేకం చేసి తర్వాత ఈయనకి అభిషేకం చేస్తుంట. అందుకే ఇప్పుడు కూడా ఆచారం ప్రకారం ముందు సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకున్నాకే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అవునా, ఏదిరమంట. అంటే ఈ ఆలయం వెనక సైడు, అంటే పడమర వైపు ఉన్నటువంటి ఆళ్వారు అన్నమాట. ఇప్పుడు మనం చూపేది పడమర వైపు గుడికి వెనక వైపు చూడండి. అంటే ఈ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అందుకే చలువు పందులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పాల్గొన మాసం అంటే మార్చి నెల వస్తుంది, అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలువు పందుళ్ళు విరివిగా వేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి గాలిగోపురం పడమర వైపుది, పడమర వైపు గాలిగోపురం అన్నమాట. రాజగోపురం ఇది చిన్నదిగా ఉంటుంది. ఇది కళ్యాణమండపం. అంటే స్వామివారి ఆలయానికి నైరుతి దిక్కున కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంటే పెళ్ళిళ్ళ సీజన్, మాఘమాసం, శ్రావణ మాసం లాంటి పెళ్ళిళ్ళ సీజన్లో విరివిగా ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇందా మీకు చెప్పాను నేను, సంతాన వేణుగోపాల స్వామి అని. ఈ క్షేత్రానికి ఆయనే పాలకుడు, క్షేత్ర పాలకుడు. ప్రథమ దర్శనం ఈయనే చేసుకోవాలి. రాసిన చూడండి, మనం గుడికి వెళ్తే మొదటిగా స్వామివారిని సంతాన వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్నాకే ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడుగా చెప్పబడుతున్నాడు. మీరు ఆయన్ని కూడా నేను దగ్గర చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, సంతాన వేణుగోపాల స్వామిని చూసి వారి యొక్క ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి. వారి ఆశీస్సులతో నా వీక్షకులు, అంటే నా వ్యూవర్సు, సబ్స్క్రైబర్సు అందరూ కూడా సుఖ సంతోషంతో హాయిగా ఉండాలని స్వామివారి ఆశీస్సులతో కోరుకుంటున్నాను. మిగతా విశేషాలకి వెళదాం. ఇప్పుడు మనం చూసేదంటే స్వామివారి ఆలయానికి ఆనుకొని అమ్మవారి, ఇది పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. దానికి అనుబంధంగా గోడ మీద ఉన్నటువంటి అమ్మవారి వివిధ కళారూపాలు ఇవి చూడండి. వివిధ మూర్తులు, అమ్మవారి వివిధ రకాల అవతారాలను ఇక్కడ తీర్చిదిద్దున్నారు. శ్రద్ధగా చూడండి. గోవింద గోవింద స్వామివారి. ఇది ఇందాక మొదటి మనం చూస్తుంది. ఆలయానికి ఉత్తరం వైపు ఉంటుంది ఈ ప్రధాన రాజగోపురం. ఆ పక్క రాజగోపురం పక్కనే ఆళ్వార్ల సన్నిధి. అంటే ఒకప్పుడు మన స్వామివారి, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సేవించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆళ్వార్లు అంటారు. అనా గొప్ప భక్తులు వాళ్ళు ఆళ్వార్ల సన్నిధి చాలామంది ఉన్నారు. చూడండి, మామూలుగా శివభక్తుల్ని నాయనార్లు అంటారు, విష్ణు భక్తుల్ని ఆళ్వార్లు అంటారు. ఆ ఆళ్వార్లే మీకు ఇప్పుడు చూపించానమాట. ఇది స్వామివారి ఆలయం బయట ప్రాంతం. ఇంకా బ్రహ్మోత్సవాలకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మనం పూర్తిగా చూడలేకపోతున్నాము. అయినా మీకు వీలంతవరకు దేవాలయం మొత్తం విశేషాలని చూపించే ప్రయత్నం చేశాను. తర్వాత మనం చూస్తుందంటే ఆలయానికి తూర్పు సైడు, అంటే తూర్పు వైపు రాజగోపురం. అంటే అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా కడుతూ ఉన్నారు. పనులు నిదానం జరుగుతూ ఉన్నాయి. అది తూర్పు వైపు రాజగోపురం అన్నమాట, నిర్మాణం జరుగుతుంది. అవి ఆలయానికి బయట ప్రాంతం తూర్పు వైపు ఎలా ఉంటుంది. దీనికి అంటే ఆలయానికి తూర్పు దిక్కున, ఇదే కొండ దిక్కున మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మార్గం మేము వెళ్ళామంటే అక్కడ కోనేరు ఉంటుంది.
ఆ కోనేరు కూడా చాలా పురాతనమైంది. చూపిస్తాను చూడండి. ఆ మెట్లు మనం ఇగో ఈ మెట్ల ద్వారా మనం నడుచుకొని కిందకి ఎక్కువ మెట్లే ఉండవు. మహా అయితే ఒక 50 మెట్లుంటాయేమో. అలా ఎళ్తే కింద చాలా పెద్ద కోనేరు. చాలా పురాతనమైన కోనేరు ఉంటుంది. అక్కడే స్వామివారికి బ్రహ్మోత్సవాలప్పుడు తెప్పోత్సవం కూడా చేస్తారన్నమాట. అయితే దీన్ని పాతమైంది కాబట్టి కొంచెం మరమ్మతులకు గురై ఉంది. దా దేవాలయ ధర్మకర్తలు, దేవాదాయ శాఖ వారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని దీన్ని కూడా ఆహ్, కాస్త అందంగా తీర్చిదిద్దితే బావుంటదని నా ఉద్దేశము. కోనేరైతే చాలా పెద్దది. కానీ భక్తుల సౌకర్యార్థం గాని, స్వామివారి ఆహ్, ఆశీస్సుల కోసం వచ్చినటువంటి ఆ! భక్తుల కోసం అయితేనేమి, యాత్రికుల కోసం అయితేనేమి, ఈ కోనేరుని మరింత సుందరంగా తీర్చిదిద్దితే మరింత బావుంటుందని నా యొక్క కోరిక. చూడండి, పెద్ద కోనేరు. కొండ కింది భాగంలో ఉంటుంది. మెట్లు దిగి కిందకొచ్చిన తర్వాత చూసారు గదా! ఆ! ఇక్కడ ఇంకో విశేషం ఉంది. స్వామివారికి ఇందాక మెట్లు దిగొచ్చాం గదా! ఆ మెట్లు దిగి రాంగానే ఎదురుగా కోనేరుంటుంది. ఆ కోనేరుకి ఉత్తరం వైపు అంటే కొండ కింద భాగం ఇది గూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీకు చూపిచ్చేది. ఎందుకంటే అక్కడ గుడి ఎదురున్నటువంటి ఆంజనేయ స్వామి వారు. ఏందంటే అంటరానితనం ప్రబలంగా ఉన్న రోజుల్లో ఇది మన దేశంలో అంటరానితనం ప్రబలంగా ఉన్న రోజుల్లో తక్కువ కులం వారిని కొండ మీద రానించేవారు కాదు అప్పటి వాళ్ళు. అందుకని వాళ్ళేం చేశారు, తక్కువ కులం వారు ఇలాంటి చిన్న ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ కొండకి ఇటువైపు, అలాగే మరొకటి ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇది ఇందాక చూపించింది కొండకి తూర్పు వైపు. అంటే కోనేరుకి ఉత్తరం వైపు అనమాట. ఇప్పుడు మీకు చూసేదేంటి, ఇది కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానమే. ఇది కొండకి పడమర వైపు, కొండ కింద భాగం. ఇలాగ ఆ పక్క ఈ పక్క అరుంధతీయులు, హరిజనులు అనేవాళ్ళు విడివిడిగా ఆ స్వామివారి యొక్క దేవస్థానాలను ఏర్పాటు చేసుకొని వారి స్థాయి దగ్గరగా పూజ నిర్వహిస్తుండేవాళ్ళు. ఆ దేవుడిని కూడా మీకు ఇందాక స్వామివారిని ఆ గుడిలో దగ్గర నుంచి చూపించాను. ఇప్పుడు కూడా చూడండి, ఈ గుడిలో కూడా స్వామివారిని మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. బాగా చూడండి. ఆ యొక్క రాయి మీద స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిరూపాన్ని చెక్కి ఉన్నారు. వారి స్థాయి తగ్గట్టుగా ఇప్పుడైతే అది లేదు కాబట్టి అంబేద్కర్ పుణ్యమా అని ఇప్పుడు యథేచ్ఛగా ఎవరైనా సరే, ఏ కులం వారైనా ఎవరైనా యథేచ్ఛగా వెళ్ళి చూడగలుగుతున్నారు, స్వామి దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వాస్తవ విషయానికి వద్దాం. ఇందాక చెప్పిన గౌరవరం అని, ఇది ఆ బిట్రకుంటకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ యొక్క కావలకి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గౌరవరం ఇది నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. ఇక్కడ ఆ గౌరమ్మ గారు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఇక్కడ అమ్మవారు, గౌరవ అమ్మవారు పాద ముద్రికలు ఇక్కడ ఉన్నాయి. ఆమె ఇక్కడ ఉన్నట్టుగా ఆనవాళ్ళుగా ఉన్నాయి. అందుకని ఇక్కడ భక్తులు ఏం చేస్తారంటే చిన్న దీపం, గుడి అయితే నిర్మాణం చేయలేదు కానీ చిన్న దీపం పెట్టి పూజ నిర్వహిస్తూ ఉంటారు. మీకు అమ్మవారి ఆ పాదముద్రలు మీకు చూపిస్తాను. ఇక చూడండి, అమ్మవారి ఆ గౌరమ్మ అమ్మవారి పాదముద్ర అంటారు. అందుకని అమ్మవారి పాదముద్రలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని గౌరమ్మ దెబ్బ అంటారంట. నిజానికి ఆ బెల్లవకోట క్షేత్రానికి కొండ పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకు చాలామందికి ఈ విషయం తెలియదు. నిజానికి క్షేత్రం గురించి రాసిన చాలా పుస్తకాలు కూడా చూశాను నేను. ఈ విషయం చెప్పలేదు. నేనైతే అక్కడ వాళ్ళు వివరాలు తెలుసుకొని ఆ ఊరికి నేరుగా వెళ్ళి చెప్పాలని మిట్ట మధ్యాహ్నం 11:30, 12 ఆ టైంలో మెర్రటి ఎండలో నేను ఆ ప్రాంతానికి వెళ్ళి వీడియో చేశానన్నమాట. స్వామివారి ఆశీస్సులతో ఈ యొక్క విషయాన్ని తెలుసుకోగలిగాను. వారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఎర్రటి అంటే బండల మీద అమ్మవారి పాదముద్ర అన్నమాట. ఇది గౌరవరం ఊరికి ఒక 6 కిలోమీటర్ దూరం రైల్వే ట్రాక్ అవతల గౌరమ్మ దెబ్బ అంటారు. ఏమంటారు? గౌరమ్మ దెబ్బ అంటారు. మనం వెళ్ళి చూడొచ్చు. అమ్మవారి పండుగ సోలం గుర్తు, ఆ అమ్మవారి అడుగులు, పాదముద్రలు ఉన్నాయి. చూడండి, తిలకించండి. ఆ గౌరమ్మ అమ్మవారి ఆశీస్సులు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు నా ప్రేక్షకులకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కలగాలని, అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా యొక్క ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీ వంటి ఆశీస్సు వారి సహకారంతో మరిన్ని మంచి వీడియోలు చేస్తానని మీకు మాటిస్తున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.